గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఈ జూమ్ తరపున. అలాగే మన కొండేపి సురేష్ సార్కి, మరి ఆనంద్ సార్కి, రవి సార్కి ఈ జూమ్ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ముందుకు నడిపిస్తున్న మా బ్రహ్మేష్ సారు, కిరణ్ సారు, శ్రావణ్ సారు, మా అప్లైనర్స్ వాళ్ళందరూ నన్ను ముందుకు నడిపిస్తున్న లీడర్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జూమ్ ద్వారాగా. ఫస్ట్ వచ్చేసి నా పేరు వచ్చి సుజాత. నేను కరవాది, ఒంగోలు పక్కన కరవాదిలో ఉంటున్నాను. కరవాదిలో ఉంటున్నాను. నేను వచ్చేసి వెస్టేజ్లోకి రాకముందు నేను ఏం చేశాననేది ఒక 10 నిమిషాల్లో, ఏం పని చేసి నేను దీంట్లోకి జాయిన్ అయ్యింది 10 నిమిషాల్లో. లోకి జాయిన్ అవ్వకముందు ఏం చేశాననేది మీకు 10-15 నిమిషాల్లో నేను తెలియజేస్తాను. నా పేరు వచ్చేసి సుజాత. మేము మా అమ్మ నాన్నలకి ముగ్గురము, 2 ఆడపిల్లలము, ఒక అబ్బాయి. అయితే చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా అమ్మగారు కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయింది మాకు. తర్వాత పిన్ని, బాబాయి మమ్మల్ని పోషించటం జరిగింది. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ మేడం గారు, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పోషించటం జరిగింది. తర్వాత చిన్నగా పెద్ద అయిన తర్వాత వాళ్ళే చాకి మ్యారేజ్ చేయటం జరిగింది. ముగ్గురు పిల్లలకు కూడా, మా ముగ్గురికి, నాకు, మా అన్నయ్యకి, మా చెల్లికి. అలాగే చాలా పూర్ ఫ్యామిలీ, చాలా ఆర్థిక పరిస్థితులు, చాలా పూర్ ఫ్యామిలీ. అది ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అంత పూర్ ఫ్యామిలీ అన్నమాట. అలాగే మ్యారేజ్ చేశారు. చిన్న వయసులోనే మ్యారేజ్ చేయాలని చెప్పని 14 ఏళ్లకే మ్యారేజ్ చేశారు. 14 ఏళ్ల తర్వాత మ్యారేజ్ అయిపోయినాక వెంటనే పాప బాబు ఇద్దరు పుట్టడం, మళ్ళీ 19 సంవత్సరాల కల్లా అన్నీ అయిపోయినాయి. 19 సంవత్సరాలకి మా హస్బెండ్ చనిపోవటం జరిగింది. మా హస్బెండ్ నాకు 19 ఏళ్ళు వచ్చినాయి, మా హస్బెండ్ గారు చనిపోయారు. అప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది నా పరిస్థితి. అమ్మ వాళ్ళు చూస్తేనేమో పరిస్థితి బాగలేదు, అత్త వాళ్ళు అంతంత మాత్రం, ఇద్దరు అలాగే ఉండిపోయారు, అంతంత మాత్రం అనమాట. ఏదోలే, అప్పుడు ఇంట్లో ఉంటే ఆడపిల్లలు మంచి ఇది కాదు, ఎదిగిన పిల్లల్ని ఇంట్లో ఉంచకూడదని చెప్పని చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేవాళ్ళు. 2000 సంవత్సరంలో నా మ్యారేజ్ అయింది. 2007 కల్లా మా హస్బెండ్ గారు చనిపోవటం జరిగింది. చాలా ఇబ్బంది, ఆర్థిక పరిస్థితి, ఇల్లు లేదు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దింట్లో ఉన్నాము. అద్దింట్లో ఉండేసరికి తనకు వచ్చిన మెంటాలిటీ ఏంటంటే అన్ని అలవాట్లు ఉన్నాయి. మ్యారేజ్ కాకముందు మరి ఉన్నాయో లేవో మనకైతే తెలియదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ బాగానే ఉన్నాడు. తర్వాత ఇంకా మెల్లమెల్లగా అన్ని అలవాట్లు అబ్బిపోయినాయి. అన్ని చెడు స్నేహాలు చేసి, అన్ని కోడిపందాలు, ప్యాకాట్లు అలాంటి అవి కొంచెం అప్పులు చేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది నేను ఇంట్లో లేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి తరిమేశారు కొట్టి. ఇంకా ఆ టైంలో సూసైడ్ చేసుకున్నాడు. సరే అని చెప్పని నేను ఇల్లు అద్దెకి కదా ఉంటుంది, ఇంటిగా ఓనర్స్ అంతా కూడా బయటికి వెళ్ళమని చెప్తే అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. బయటికి మన గ్రంథాలయాలు, సత్రాలు కూడా లేవు కరవాదిలో. ఆ టైంలో పడేశారు. ఇంకా తర్వాత ఏది లేదని చెప్పని ఒక చిన్న హై స్కూల్లో మేము ఒక నెల రోజులు ఉండటం జరిగింది. ఆ నెల రోజులు హై స్కూల్లో ఉంటే అసలు మాకు చుక్కలు కనపడేవి. మా అమ్మగారు నాకు తోడుంది. ఇంత చిన్నపిల్లలను పెట్టుకొని హై స్కూల్లో ఉండటం చాలా ఇబ్బంది అనిపించింది మాకు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అనిపించింది. అలాగా ఒక నెల రోజులు కొనసాగుతుండగా ఒక చిన్న స్థలం, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఒక స్థలం ఇవ్వటం జరిగింది. మేము ఇప్పుడు ఉంటుంది ఆ స్థలంలో. నేను ఆ స్థలము అంతకుముందే వేరే వాళ్ళు ఆపుకున్నారు. వాళ్ళు ఆపుకున్న స్థలము మరి మా ప్రెసిడెంట్ గారు మంచి వ్యక్తి అవటం వల్ల ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇవ్వలేదు, ఆపుకున్న వాళ్ళు. మేము ఎందుకు ఇవ్వాలి ఈ స్థలము, ఎవరెవరో వస్తే మేము ఇస్తామని అన్నారు. ప్రెసిడెంట్ గారు ఒప్పుకోలేదు. పాపం ఆ పరిస్థితి, చిన్నపిల్లలు, అమ్మాయి పరిస్థితి చాలా రోడ్డున పడిందని చెప్పని చూసి ఇవ్వండి అని అంటే మొండుమోపు అమ్మాయిని తీసుకొచ్చి మా ఇళ్ళ మధ్యన పెడుతున్నారని చెప్పని చెప్పడం జరిగింది. అలా అనకూడదు, మన ఇళ్ళల్లో లేరా మొండుమోపు వాళ్ళు ఎవరు అని చెప్పని ప్రెసిడెంట్
బాగా వాదిచ్చి నాకు ఈ స్థలం ఇప్పించడం జరిగింది. ఈ స్థలంలోనే ఇప్పుడు నేను ఉంటున్నాను. చాలా ఆర్థిక పరిస్థితి, ఎంత ఆర్థిక పరిస్థితి అంటే అంత ఆర్థిక పరిస్థితి. అటు అమ్మ వాళ్ళని డబ్బులు అడగలేను, అత్త వాళ్ళని డబ్బులు అడగలేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా లేదు. అంతా పూర్ ఫ్యామిలీ అనమాట. అలాగా జీవిస్తున్నప్పుడు నేను చిన్న చిన్నగా పని చేసుకుంటూ హై స్కూల్లోనే ఉంటూ పని చేసుకుంటూ ఉన్నాను. ఆ నెల రోజులు కరమంత్రం అంటారు కదా, అది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బట్టి పనికి వెళ్ళాను. అప్పుడు ఎంతంటే కూలి 60 రూపాయలు. 60 రూపాయలు కూలి చేసుకుంటూ బట్టి పనికి వెళ్తూ ఉన్నాను. తర్వాత మళ్ళా బట్టి పనికి వెళ్తే 60 రూపాయలు వస్తున్నాయి, కూలి సరిపోవట్లేదని చెప్పని బేల్దారి పని చేశాను. చేస్తే 90 రూపాయలు వస్తున్నాయి కూలి, ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని చెప్పని దానికి వెళ్ళాను. దాంట్లో 5 సంవత్సరాలు చేశాను. అలాగే మళ్ళా మార్బుల్ టైల్స్ పని చేశాను. దానికి 120 130 ఇచ్చారు, ఐడియా లేదు. అది ఇంకొక 30 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి అని దానికి చేరాను. అదొక 5 సంవత్సరాలు చేశాను. అట్లా చేస్తూ చేస్తూ ఉండగా కూలి అయితే వస్తుంది కానీ తినడానికి, కట్టుకోవడానికి, ఏదన్నా చిన్న చిన్నవి చేసుకోవడానికి వస్తున్నాయి కానీ అంత పెద్దగా డెవలప్ అయింది ఏమి లేదు. ఎందుకంటే నేను అనుకునేదాన్ని నాకు మగ మనిషి లేకపోవటం వల్ల ఇంత అంతకంతకి సరిపోతుందేమో అనిపించేది. కానీ ఒక్కొక్కసారి బయట ప్రపంచంలో అందరిని చూస్తుంటే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది, నా పరిస్థితి అలాగే ఉండేది. సరేలే అని చెప్పిన ఏదో చిన్నగా కొనసాగుతూ ఉండంగా చిన్నగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండని చెప్పని హోటల్ పెట్టుకున్నాను. బట్టి పని చేసుకుంటాను ఆగిపోయి హోటల్ పెట్టాను అనమాట. హోటల్ పెడితే మెల్లమెల్లగా ఇంటి దగ్గరే పెట్టాను ఫస్ట్. ఇంటి దగ్గర పెడితే అలాగే 500, 600, పూటకి 500 అలా వస్తూ ఉండేది. రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఒక 500 ఖర్చులు పోయినా, ఒక 500 సరుకు పోయినా, ఒక 500 నాకు ఉంటాయిలే, మిగులుతాయిలే అనుకునేదాన్ని. అలాగా మళ్ళా కొంతమంది టిఫిన్ సెక్షన్కి వచ్చి ఇక్కడ కాదమ్మా కొంచెం మెయిన్ సెంటర్లో పెట్టుకుంటే నీకు ఇంకా బేరము అభివృద్ధి అవుతుంది, ఇక్కడ లోపల కావటం వల్ల సరిగా రారు కస్టమర్స్ అని చెప్పని సలహా ఇవ్వటంతో మళ్ళా ఒక నెట్టుడు బండి తీసుకొని రోడ్డు మీద పెట్టడం జరిగింది. ఆ రోడ్డు మీద పెట్టినప్పుడు మళ్ళా 1000 రూపాయలు, ఉదయం 1000 రూపాయలు, సాయంత్రం 1000 రూపాయలు తీ రావటం జరిగింది. అలాగ ఒక 1000 రూపాయలు ఖర్చులు పోయి ఒక 1800 అలా మిగులుతూ ఉండేవి నాకు. అలాగే మిగులుతున్నాయి కానీ పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమైతే లేదు. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు సలహా ఇచ్చారు. ఏమనంటే బండి తీసుకెళ్ళటం, నెట్టుకు రావటం, పిల్లలు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్నాడు అప్పుడు మా బాబు. మా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అప్పుడు ఇంకా పిల్లలు ఉదయాన్నే వెళ్ళి నాకు అన్ని సర్ది పెట్టి కాలేజీకి వెళ్తూ ఉంటే మళ్ళా వచ్చినాక సాయంత్రం నైట్ వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర వేయటము అదంతా ఇబ్బందిగా ఉంటుంది. మధ్యాహ్నం నేను ఒక్కదాన్ని అవటం వల్ల లంచ్ బ్రేక్లో ఇబ్బంది అవుతుంది. సరే అని చెప్పని అవన్నీ తాళాలు వేయటము, సిలిండర్లు అవన్నీ కలిపి తాళాలు వేయటం, చైన్స్ వేసి తాళాలు వేయటం అలా జరగటం వల్ల బాగా ఇసుగ్గా అనిపించింది. సరే అని చెప్పని మళ్ళీ ఇంకొకరు సలహా ఇవ్వటం జరిగింది. ఇలా అయితే బాగుండదు, ఒక రూమ్ తీసుకో, ఒక రూమ్లో అని చెప్పని ఇంటి ఓనరే సలహా ఇచ్చింది, షాప్ ఓనరే. సరే అని చెప్పని షాప్ ఓనర్ని అడిగి ఆ షాప్ తీసుకోవటం జరిగింది. తీసుకొని మెల్లగా టిఫిన్ సెక్షన్ మొదలయ్యి మళ్ళీ రూమ్ లాగా ఉంది కదా, షాప్ లాగా ఉంది కదా, మనం కొన్ని ఐటెం పెంచుకుందాం అని చెప్పని అన్ని కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ ఐటము అది కూడా నేను పెట్టడం జరిగింది. ఇటు వాటర్ ప్లస్ కూల్ డ్రింకు, ఫ్యాన్సీ ఐటము అన్ని పెట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత బాగా సాగుతుంది. రోజుకి 3000 అలాగా వస్తూ ఉండేవి. అన్ని ఖర్చులు పోను 3000 దాకా వస్తూ ఉండేవి. బాగా సాగుతుంది. సాగుతున్న క్రమంలో అక్కడ చుట్టుపక్కల ఎవరి కొట్టులు లేవు. అప్పుడు నేను పెట్టినప్పుడు షాపులు అయితే ఎవరి ఓపెన్ చేయలేదు, అయినా లేవు, కట్టను కూడా కట్టలేదు. నేను ఎప్పుడైతే పెట్టిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత బాగా షాపులన్నీ ఫుల్ అయిపోయినాయి. మొత్తం కాంపిటీషన్ లాగా పెరిగిపోయింది. ఇక నా బేరం పడిపోయింది. బేరం పడిపోవటం వల్ల చాలా ఇబ్బంది అయింది. రోజుకి ఉదయం 400, సాయంత్రం 400 కూడా వచ్చేంత కష్టంగా అయిపోయింది బేరం. ఏంది నాయన ఈ భగవంతుడా, ఇది ఇది అసలు ఏందో, ఎటు చూసినా కూడా ఎదురొస్తుంది. కూలి చేస్తేనేమో సరిపోవట్లేదు, మరి వ్యాపారం చేద్దామంటే, బిజినెస్ చేద్దామంటే ఇలా అయిపోయిందని చెప్పని ఏందని ఆలోచించుకుంటూ ఉండేసరికి చుట్టుపక్కలంతా కాంపిటీషన్ కొట్లు పెరిగిపోయినాయి. అలాగే కొత్తగా ఒక కాంప్లెక్స్ కూడా పెట్టారు. ఆ కాంప్లెక్స్లో కూడా అన్ని కూల్ డ్రింక్స్ షాపులు అలాగే పెట్టడం వల్ల నాకు కూల్ డ్రింక్స్ బేరం కూడా తగ్గిపోయింది. ఫ్యాన్సీ ఐటమ్ కానీ కూల్ డ్రింక్స్ ఏదైతే పెట్టానో అది తగ్గిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇంకొక టిఫిన్ కొట్టు పెట్టారు. మళ్ళీ ఇంకొక సైడ్ ఇంకొక టిఫిన్ కొట్టు పెట్టారు. అలా టిఫిన్ కొట్లు పెట్టడం వల్ల టిఫిన్ బేరం కూడా పడిపోయింది. అంతా
కాంపిటీషన్ ఎక్కువేసరికి ఎవరి దగ్గరికని వస్తారు వాళ్ళైనా అందరికి వెళ్తారు కదా. అలాగా మనకొచ్చే డైలీ కస్టమర్సే వచ్చారు, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇంకా అయితే బాగా బేరం తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఇంకా ఎలా చేయాలని చెప్పని క్రమంలో మళ్ళా ఎందుకో ఇలా అయితే మనము ఇబ్బంది పడతాము, ఎందుకులే ఈ 400 ఈ 500 మనం ఇంటి దగ్గరే ఉన్నప్పుడే వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళా ఇంటికి షిఫ్ట్ చేశాను. హోటల్ ఇంటికి షిఫ్ట్ చేసి ఇంట్లోనే మళ్ళా షాప్ లాగా అరేంజ్మెంట్ చేసుకున్నాను. చేసుకొని చిన్న చిన్నగా మేమున్న కాలనీ ఎస్టీ కాలనీ అవ్వటం వల్ల చిన్న చిన్నగా బేరం బాగా కొనసాగుతుంది. రోజుకి 400 500 అలాగా మిగులుతున్నాయి. సరేలే ఇంకే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఏమైనా పెరుగుద్దేమో అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చి మళ్ళా ఒక 6 నెలలు అలాగ అవుతుండగా 6 నెలలు అలా పెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 50,000కి సరుకు తీసుకొచ్చి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందిలే, అలవాటు అవుద్దాంలే అనుకున్న టయానికి నాకు ఇంటి పక్కన ఆంటీ జయలక్ష్మి ఆంటీ ద్వారాగా వెస్టేజ్ పరిచయం అయింది. ఆ ఆంటీ 2 నెలల కిందటే చెప్తుంది నాకు, ఇలా సారోళ్ళు వస్తారంట సుజాత, మీటింగ్ వినండి, కొంచెం ఏదో డబ్బులు ఆదాయం వస్తుందంట, దాంట్లో చెప్పటం క్లారిటీ లేదు మేడం అప్పుడు ఆంటీకి మేడంకి. అలాగా వస్తాయి అంట అని చెప్పేసరికి సరే ఏదో చూద్దాంలే ఆంటీ, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడే కొంచెం బిజీగా ఉన్నాను అన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే మనకి వ్యాపారమే మహాలోకం అనుకునే రోజులు. అదే మనం ఎక్కడ తప్పిపోతే ఏడ ఒక 100 రూపాయలు పోతాయో అని అదొక ఆలోచనగా ఉండేది. అన్ని పనులు చేసినా కూడా, అంత చేసినా కూడా ఎక్కడ లైఫ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సరే అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఆంటీకి నేను గట్టిగా నిర్ణయం చెప్పలేదు. 2 నెలల నుంచి సతాయిస్తుంది. వస్తాడమ్మా, సార్ వస్తారు, మేడం వాళ్ళు వస్తారు, కొప్పోలు నాగమణి మేడం వాళ్ళు వస్తారు, మరి సార్ వస్తారు అని చెప్పినప్పుడు నేను ఎక్కువగా బిలీవ్ చేయలేదన్నమాట. ఏముంది లాంటి ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అని. ఆల్రెడీ అగ్రిగోల్డ్ కట్టాను, అగ్రిగోల్డ్ కట్టి దాంట్లో ఒక 25,000 దాకా ఎగిరిపోయినాయి. ఐఎన్జి బ్యాంకులో ఏదో పిల్లలకి ఉపయోగపడతాయిలే అని చెప్పని కూలీనాలు చేసుకొని తిని తినక ఒక 14,000 ఒక పాలసీ, 10,000 ఒక పాలసీ కడితే ఆ యొక్క 24,000 రూపాయలు ఎగిరిపోయినాయి. అట్లాగా ఎగిరిపోవటం వల్ల నాకు కొంచెం ఇవేదో ఇట్లాగే చెప్తుంటారులే, చూద్దాంలే ఆంటీ, ఆమెకు చెప్పలేక నా మనసులో అయితే ఉంది కానీ ఆంటీకి చెప్పలేక చూద్దాంలే ఆంటీ అని చెప్పి చెప్పటం జరిగింది. సరే అని చెప్పని ఒకరోజు మాత్రం గట్టిగా ఫోర్స్ చేసింది, 2 రోజులు, రేపు వస్తారంట రేపు వస్తారంట అని. సరే ఆంటీ, రోజు వస్తున్నారు వస్తున్నారు అంటున్నావు కానీ తీసుకురావట్లేదు కదా, ఒకరోజు తీసుకురండి, రమ్మని చెప్పండి అని చెప్పటం ద్వారాగా పిలిపించింది. పిలిపించి కూర్చోబెట్టారు. సారు వచ్చినప్పుడు కూడా బ్రహ్మే సార్ వచ్చారు కరవాదికి. ఆ మేడం నాగమణి మేడం, ఇంకొక మేడం కూడా వచ్చారు, సుజాత మేడం అని. ఆ మేడం వాళ్ళు ఇద్దరును సార్ వచ్చినప్పుడు నాకు టిఫిన్ సెక్షన్ టైం అయింది. బయట బాండీ పెట్టి టిఫిన్ వేయాలి, బోండాలు గారెలు వేయాలి. అయినా కూడా ఏదో ఇందామని చెప్పని ఆలోచన, ఏదో డబ్బులు ఉన్నాయి అంటున్నారు కదా ఈ కంపెనీలో, డబ్బులు ఉన్నాయి అని చెప్పింది కదా కంపెనీలో మేడము అని అదొక్కటే చెప్పింది. డబ్బులు ఎక్కువగా వస్తాయి అంటమ్మా బిజినెస్లో అని ఒక్కటే చెప్పింది. ఇలా సబ్బులు అంట, ఫేస్లు అంటే ఏం కూడా చెప్పలేదు జయలక్ష్మి ఆంటీ ఆ 2 నెలల నుంచి. సరే అని చెప్పని నేను అక్కడ కూర్చుంటున్నాను, దూరంగా వెళ్ళి కూర్చున్నాను. దూరంగా వెళ్ళి కూర్చుంటూ ఇటు బాండీ వైపు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ ఉన్నాను. బ్రహ్మయ్య సార్ గారు, ఏది మేడం అక్కడ కూర్చున్నారు, కొంచెం లోపలికి రండి అంటే, సార్ నాకు బాండీ పొయ్యి మీద పెట్టి వచ్చాను, నూనెగా ఆగుతుందని చెప్తున్నాను, ఒక వాయేసాను, ఒక రౌండ్ వచ్చి ఇక్కడ నిల్చుంటున్నాను, ఒక వాయేసి వస్తున్నాను, ఒక రౌండ్ వచ్చి నిల్చుంటున్నాను, ఒక వాయేసి వస్తున్నాను. మా అమ్మాయి ఏమో పార్సల్ కడుతుంది అనమాట, కాలేజీ నుంచి వచ్చేసి. ఆ టైంలో వచ్చారు. ఇంకా పార్సల్ కడతా ఉంది, అయిపోయినాయి అని చెప్పని కేకేస్తా ఉంది మా అమ్మాయి. వస్తున్నాను వస్తున్నాను అని చెప్పాను. మేడం మీరు కూర్చొని వినండి మేడం ప్రశాంతంగా అంటున్నాడు. సరే సార్ వింటాను, నాకు కొంచెం పని ఉంది, నేను ఇక్కడ వినపడుతుందిలే మీరు చెప్పండి అని కూడా చెప్పాను. సరిగా అయితే పూర్తిగా వినలేదు, ఏదో వచ్చి వింటున్నాను కానీ వినలేదు. ఒక్కటి మాత్రం బాగా వినపడింది, ఏదంటే ప్రోడక్ట్ బాగుంటుంది, నేచురల్ కెమికల్ లేని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పటం జరిగింది. సార్ ఐఎంసీ అంటే, ఐఎంసీ కాదు మేడం, ఇది వెస్టేజ్ కంపెనీ ద్వారా తయారైన ప్రోడక్ట్ అని సార్ చెప్పడం జరిగింది. సరే ఐఎంసీ అయితే వాడాను, ఏమంత ఇది అనిపించలేదు, మరి మీరు నేచురల్ అదే ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటున్నారు అని చెప్పనంటే, మేడం తీసుకోండి, తీసుకుని వాడి చూస్తే మీకు అర్థం అవుతుంది అని చెప్పటం జరిగింది. ఆ ఒక్క మాటే నేను సార్తో మాట్లాడాను, అది దూరంగా ఉండి మాట్లాడాను. సరే అని చెప్పని సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా
హోమ్ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నాకు టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం అర్థమైందా అంటేను, సరే కూర్చోండి సార్ టిఫిన్ చేయండి అది ఇది అని చెప్పి చెప్తే, పర్లేదులే మేడం అన్నారు. ఈ లోపు ఇద్దరు ముగ్గురు ఐడీలు తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చి వేస్తా ఉన్నారు సార్ వాళ్ళు. ఇంకా బాగా నెట్టు పని చేయకో మరేమో 11 దాకా అయింది టైం. సార్ 4 గంటలకు వచ్చిన వాళ్ళు 11 అయింది. జోరున వాన కురుస్తుంది అనమాట. వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే నేను అనుకున్నాను, ఏందో పాపం వీళ్ళు ఇంత వర్షంలో కూడా ఇంతసేపు ఉన్నారు, ఇదేంది ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఇంత టైం పట్టింది అని అనుకుంటా ఉండేదాన్ని. మా ఇలా ఉన్నారంటే కూర్చోమంటే కూర్చోవట్లేదు, అట్లాగే నిల్చొని పంచలో నిల్చొని నెట్ పని చేయక సార్ రమేష్ సార్ ఐడీలు వేస్తా ఉన్నారు. ఒక ఇద్దరి వేస్తా ఉంటే, మేడం మీరు వేసుకుంటారంటే సరే వేస్తానని చెప్తేనే మా పాప అరుస్తా ఉంది, అమ్మా ఎవరికి పడితే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వకూడదు అంటేను, ఏం లేదు మేడం ఇది అలాంటి ఏం కాదు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్, ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు మేడం, ఎవరైనా మీరేం చేసుకోవచ్చు అని రమేష్ సార్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అరుస్తా ఉంది. అట్లా ఇవ్వద్దు ఆధార్ కార్డు అని. చేతు నీది కూడా ఇవ్వు ఆధార్ కార్డు, ఏం కాదని అంటే, నేను ఇవ్వను, నేను స్టూడెంట్ని, నేను చదువుకునే వాళ్ళు ఇవ్వకూడదు, నువ్వే ఇచ్చుకో కావాలంటే ఆధార్ కార్డు అని చెప్పింది. సరే అని చెప్పని ఆధార్ కార్డు ఇచ్చాను. పూర్తిగా క్లారిటీ కూడా ఇవ్వలా, ఏదో చూద్దాంలే అన్నట్టుగా అని ఆధార్ కార్డు ఇవ్వటం జరిగింది. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత సార్ చెప్పాడు, మేడం రేపు ఒక్క రోజు కనుక, రేపు మరుసటి రోజే మనకి ఎంఎస్ఆర్ గారు గురువు గారు మీటింగు మన పాత మార్కెట్ దగ్గర చర్చిలో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు జరిగిన విషయం నాకు బ్రహ్మేశ్ సారు ఆ రోజే చెప్పాడు, ముందు రోజే మీటింగ్కి వచ్చినప్పుడు. ఏమనంటే, మేడం రేపు ఒక్కరోజు సెలవు పెట్టుకొని, రేపు మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టుకొని అక్కడికి మీటింగ్కి రండి మేడం, మన పాత మార్కెట్ దగ్గర చర్చిలో ఉందంటే, చర్చి మీటింగ్ సార్ అంటే, కాదు కాదు మేడం వెస్టేజ్ మీటింగు, చర్చి మీటింగ్ కాదు అని చెప్పారు. చెప్తే సరేనని చెప్పని వచ్చాను. సార్ నేను రేపే ప్రోడక్ట్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే చాలా ఇష్టం. చదువుకుంది 7వ తరగతి అయినా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను రేపే వస్తాను సార్, ప్రోడక్ట్ తీసుకుంటాను అని చెప్పాను. ఓకే మేడం మంచిది, రేపే తీసుకొని ప్రోడక్ట్ తీసుకొని, మీరు ఒక మీటింగ్ ఉంది మేడం రేపు, ఎట్లా ఒంగోలు దాకా వస్తున్నారు కాబట్టి మీటింగ్ చూసుకొని వద్దురు కానీ అని చెప్పారు. సార్ నాకు అంత టైం ఉండదు, నేను మధ్యాహ్నం నుంచి వచ్చి మళ్ళీ టిఫిన్ సెక్షన్ మొదలు పెట్టాలి, నేను ప్రోడక్ట్ ఒక్కటే తీసుకుంటానని చెప్పారు. లేదు లేదు మేడం లైఫ్ చేంజ్ అవుతుంది అక్కడికి వస్తే అని చెప్పారు. ఏం సార్ అలా చెప్తున్నారు, నాకు 500 రూపాయలు పోతాయి సార్ మళ్ళీ రేపు సాయంత్రం టిఫిన్ సెక్షన్ పోతే అని అంటే, అదేం లేదు మేడం, మీరు 500 చూసుకుంటున్నారు, లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అక్కడికి వచ్చి మీరు విన్నారంటే చాలా బాగా మీకు అర్థం అవుతుంది, మీరు ఒక్క రోజే కదా మేడం టైం ఇవ్వండి అని అన్నారు. సరే ఇంతగా బతిమలాడుతున్నారు కదా అని చెప్పని, సరేలే సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత మరుసటి రోజు సారు 2ంటికి మేము ఒంగోలు వచ్చాము, స్టోర్ దగ్గరికి వెళ్ళాము, ప్రోడక్ట్ తీసిచ్చారు సారే. ఒక 900కో ఒక 1000 రూపాయలకో తీసుకున్నాను. జయలక్ష్మి ఆంటీ మా లీడరు, మా ఇంటి పక్కన మేడము, నన్ను పరిచయం చేసిన మేడం కూడా ఒక 1000 రూపాయలకి తీసుకున్నారు. గ్యాస్ తీసుకుంటానని చెప్పింది మేడము. అలవేరా, ఆమ్లా, కుకింగ్ ఆయిల్ ఈ 3 తీసుకుంది మేడం, జయలక్ష్మి మేడం. నేను మాత్రం టీ పొడి, వంట నూనె, సోపు, పేస్టు ఏదో 900కి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అవి తీసుకొని, మేడం చర్చి దగ్గరికి రండి అని చెప్పారు. సార్ నేను వెళ్తాను సార్ అని చెప్పాను. అన్నా కూడా, లేదు మేడం మీరు నేను నిన్నే చెప్పాను, ఒక్కసారి వచ్చి వినండి మేడం, ఏమనుకోవద్దు ఇంత గట్టిగా చెప్తున్నానని చెప్పని సార్ అడగటం జరిగింది బ్రహ్మయ్య సారు. సరే అని చెప్పని జయలక్ష్మి మేడం కూడా నన్ను వద్దని అనట్లేదు, ఇంటికి వెళ్దామని అంటున్నా కూడా వద్దు వద్దని అంటుంది. సరే మేడం వెళ్దాం లేప అయితే అని చెప్పి రావటం జరిగింది. వచ్చిన తర్వాత చాలా సేపటికి స్టార్ట్ అయింది. 2:30, 3ంటికి వచ్చాము, 4 గంటలకు అలా స్టార్ట్ అయింది మీటింగు. ఈలోపు చెప్తా ఉన్నారు, టెస్ట్ మోనీస్ అంతా కూడా చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు నేను వింటా ఉన్నాను, ఏదో బాగున్నట్టుందని వింటూ ఉన్నప్పుడు ఒక మేడం చీంకుర్తి నుంచి పద్మావతి మేడము, తను కూడా హోటల్ నడుపుతూ ఉండేది. నేను ఇలాగ హోటల్ నడుపుతూ ఈ బిజినెస్ నేను చేస్తున్నాను, నాకు చదువు లేదు, ఈ బిజినెస్ చేస్తుండగా మా పాప హెల్ప్ చేస్తుంది, బిజినెస్ చేస్తుంటే నాకు ఇప్పుడు చెక్ వచ్చేసి 50,000 దాకా ఉందని చెప్పడం జరిగింది. ఇదేందా చదువు లేదంటుంది మేడం, హోటల్ నడుపుతుంది అంటుంది, 50,000 చెక్ వస్తుందని అంటుందని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది.
అవునా చదువు లేదంటున్నారే అని అంతకుముందు అంతా టెస్ట్ మనీలు అంతా ఏంటంటే ఇదేదో పెద్ద చదువు చదువుకున్న వాళ్ళకిలే మనకు కాదులే అనుకుంటూ సరే ఇందాములే ఇన్నాక చూద్దాంలే అని అనుకుంటా ఉండేదాన్ని. మేడం ఎప్పుడైతే చెప్పిందో ఆ మాటను నేను ఇన్స్పైర్గా తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా ఇన్నాను. తర్వాత మన ఎంఎస్ సార్ గురువు గారు వచ్చి మాట్లాడటం జరిగింది. సార్కి అప్పుడు 15,00,000 చెక్ ఉంది. సారు స్లైడ్‌లో ఏసి చూపించటం జరిగింది. అప్పుడు నేను ఓహో! ఇదేందా ఇంత చెక్కు ఎవరికీ ఉండదే ఇంత డబ్బులు అని జెప్పని నేను ఆలోచించటం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత మరుసటి రోజే నేను సార్‌కి ఫోన్ జేశాను. సార్‌కి ఫోన్ చేసిన తర్వాత బ్రహ్మయ్య సార్‌కి, "సార్ ఇది బిజినెస్ గూడా చేసుకోవచ్చా?" అంటే, "అవును మేడం చేసుకోవచ్చు. అందుకే మీకు మళ్ళా మీటింగ్‌కొస్తే అర్థమవుతదని నిన్న మీటింగ్‌కి రప్పించాను" అని అన్నాడు. "ఓకే సార్ ఎలా చేయాలి ఏందంటే" "ఏం లేదు మేడం మీరు తీసుకున్నారు గదా ప్రొడక్టు అది వాడండి. వాడితే నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి" అని చెప్పటం జరిగింది. సరే అని జెప్పని, "సరే సార్ నేను మరైతే అది వాడిన తర్వాత కాల్ జేస్తానని" చెప్పటం జరిగింది. మా వంట నూనె వాడాను. నేను అంతకుముందు పామ్ ఆయిల్ వాడుతుండేదాన్ని 'రుచి గోల్డ్'. అంటే హోటల్‌కి నాకు అన్నిటికి అదే వాడుతా ఉండేదాన్ని. వాడుతా ఉండంగా హ్మ్. అదే మన వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల ఒక 3 డేస్ నుంచి నాకు అంతకుముందు కొంచెం ఆయాసం ఉంటుండేది. ఆయాసం, దమ్ము అలా ఉంటుండేది. మెట్లు ఎక్కుతుండగా, దిగుతుండగా ఇంట్లో ఎవరైనా బేరానికొచ్చినా గూడా అబ్బా! వెంటనే వచ్చారా అనిపిచ్చేది బేరం చేయాలంటే. ఏదో ఒకటి అడుగుతుంటారు గదా! అగ్గిపెట్టెని, ఏదో ఒకటి పసుపు పొడని, ఉప్పని అలా అడుగుతున్నప్పుడు చిల్లర కొట్టుగా లాగా గూడా పెట్టాం గదా! అలా అడుగుతున్నప్పుడు వీళ్ళు ఎనీ టైమ్ వస్తున్నారా అని అంటే దిగలేక, ఎక్కలేక అట్లా అనిపిచ్చేది. సరే అని జెప్పని వంట నూనె స్టార్ట్ జేశాను. టీ పొడులన్నీ షాప్‌లో ఉన్న నా టీ పొడులు, నా సరికంతా పక్కన బెట్టేసి ఏయైతే మనం చూడాలి గదా! అన్నట్టుగా నేను నాకు ఆర్గానిక్ అంటే ఇష్టము. బిజినెస్ అని గాకుండా ముందు ప్రొడక్ట్ మనం వాడాలని జెప్పని ఇంట్రెస్ట్‌గా వాడతా అనమాట. ఏదన్నా కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే. అలాగా ఇంకా వాడటం జరిగింది. వాడిన తర్వాత ఒక 3 డేస్ ఆగిన తర్వాత ఆయాసం తగ్గింది. నాకు మార్బుల్ పని జేస్తున్నప్పుడు టయానికి అన్నానికి దిగేవాళ్ళు గాదు. టైల్స్, మార్బులేసినప్పుడు వాళ్ళకి అది లెక్క ప్రకారం అనమాట పని. ఆ సీట్లు అన్నీ పరిసిన తర్వాతే అంతా అయిపోయిన తర్వాతే 4 అవని, 5 అవని, 3 అవని, 2 అవని అప్పుడే అన్నం తినాలి. ఆ టైంలో మార్బుల్ పని చేసేటప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలైందనమాట. గ్యాస్ ట్రబుల్ మొదలైనప్పుడు అప్పటినుంచి ఉన్న గ్యాస్ ట్రబులు కొంచెం కొంచెంగా లైట్‌గా ఉన్నిందప్పుడు. తర్వాత కొంచెం కొంచెంగా ఈ హోటల్ పెట్టినాక ఈ హోటల్‌లో ఫుడ్ తినటం వల్ల ఒక్కోసారి హోటల్ ఫుడ్ తింటాం గదా! ఈ హోటల్ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఎక్కువగా అనిపిచ్చింది హోటల్ పెట్టినాక ఈ 3 సంవత్సరాల్లో. అయితే చాలా సార్లు గూడా నాకు పెయినొచ్చేది బాగా. హార్ట్ దగ్గరకొచ్చినట్టు గుండె ఆగిపోయేంత పనిగా ఉండేదనమాట పెయిను. 2, 3 సార్లు పిండ్లు గూడా ఏసి నైట్ టైమ్ పిండ్లేసి తెల్లారి గట్ట లెగవలేక షాప్ పెట్టకుండా పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. ప్రాణం బోయి, ప్రాణం వచ్చినంత పనయ్యేది. ఆ తర్వాత తెల్లారి ఒక్కోసారి సమయానికి క్యాప్సులు ఇంట్లో ఉండేవి గావు గ్యాస్ ట్రబుల్ బిళ్ళలు. అవి లేనప్పుడు నా పరిస్థితి తారుమారైపోయేది. ఇంకా పిల్లల్ని అరుస్తా ఉండేదాన్ని. గ్యాస్ ట్రబుల్ బిళ్ళలు తీసుకొచ్చి రెడీగా బెట్టరు. మీరు ఏం పట్టించుకోరు అని అరుస్తా ఉండేదాన్ని. అలాగా ఇంకా గ్యాస్ ట్రబులు ఆహ్, వాడుతా ఉన్నాను గదా! కుకింగ్ ఆయిలు, టీ పొడి, సోపు, పేస్టు అవి వాడతా ఉంటే చాలా బావున్నాయి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇంకెప్పుడైతే వాడానో 3 రోజుల్లో నాకు దమ్ము, ఆయాసం తగ్గటం మొదలైందనమాట. అప్పుడు మళ్ళా ఇంకా క్రమేణా వాడతా ఉన్నాను. ఈలోపు 3 డేస్‌లో ఫోను జేసిన తర్వాత బ్రహ్మయ్య సార్‌కి ఫోను జేశాను. చేసిన తర్వాత సార్ చాలా బావున్నాయి ప్రొడక్టు. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. సారే చేసినట్టున్నాడనుకుంటా. చేసి చాలా బావున్నాయి సార్. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇది కొంచెం నాకు గ్యాస్ పెయిన్ ఉండేది సార్. కొంచెం ఆయాసం, దమ్ము అలాంటివి తగ్గింది సార్ అని జెప్పంటే, తగ్గుతాయి మేడం. మంచి ప్రొడక్ట్ ఆర్గానిక్ మంచియి మేడం మనము. ఇవేం లేదు మేడం. మీకు ఏదైతే తగ్గిందో అది 10 మందికి షేర్ చేసుకుంటే చాలు మేడం అని చెప్పటం జరిగింది. సార్ ఇంక ఇక్కడి నుంచి చెప్పుకోవచ్చా అని చెప్పాను. చెప్పొచ్చు మేడం. మీకు ఇబ్బందేం లేదు. చెప్పుకోండి. అన్నీ ఉన్నాయి మన దగ్గర. మేము మీటింగులు గూడా వస్తా ఉండండి అని చెప్పటం జరిగింది. సరే అని జెప్పని నేను అందరికి తెలిసిన వాళ్ళందరికి నా కొట్టుకి షాప్‌కి వస్తుంటారు గదా! కస్టమర్లు. అట్లా ఒక 5, 6గురికి చెప్పి జాయిన్ జేశాను. చేసిన తర్వాత నాకు పూర్తిగా తగ్గింది. మళ్ళా వెంటనే ఆ 900కి రూ. 1000కి తెచ్చుకున్నాను గదా! మళ్ళా వెంటనే కొన్ని ప్రొడక్ట్ తెచ్చుకున్నాను. కొన్ని వాషింగ్ మిషన్ లిక్విడ్ అని, అంట్లు లిక్విడ్ అని అలాంటి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాననమాట. తెచ్చుకొని చూస్తే ఇంకా బాగా ఎక్సలెంట్‌గా అనిపిస్తున్నాయి. ఇలాగ తీసుకొచ్చి చూపిచ్చి వాళ్ళని జాయిన్ జేసుకోవటం జరిగింది. చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా టీమ్ రెడీ అవుతుంది. టీమ్ రెడీ అయిన తర్వాత
మార్చిలో నేను చేరాను, డిసెంబర్లో చేరాను. మార్చి కల్లా నేను బ్రాంచ్ డైరెక్టర్ అవటం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగితే మీలోపు మా బాబు చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నాడు. బీటెక్ అయిపోయింది, కాలేజీ ప్లేస్మెంట్ ద్వారాగా వెళ్ళటం జరిగింది. అక్కడికి జాబ్ చేస్తుంటే తర్వాత అరుస్తూ ఉంది మా అమ్మాయి, ఏందో ఈ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నావు, అది అన్ని ఫేక్ కంపెనీలు ఉంటాయి, ఫేక్గా ఉంటాయి, ఇవన్నీ నమ్మకూడదు అని చెప్పి మా పాప ఇంట్లో ఒకటేమైనా అరుస్తూ ఉంది. సరే అమ్మ ఏదో చేసుకుంటుంది కదా, చైతన్య ఎందుకు నువ్వు అలా అరవటం, వదిలేసేయి, నువ్వు అట్లా అరవద్దు అని నేను మా అబ్బాయికి చెప్పినప్పుడల్లా మా అమ్మాయి అని అరుస్తూ ఉండేవాడు. ఎందుకు అలా మాట్లాడకూడదు అమ్మని, చేసుకొని అని చెప్పని అరుస్తూ ఉండేవాడు. ఈమె నాకు కూడా ఇవ్వమంది ఆధార్ కార్డు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటే, సరే నువ్వు ఇవ్వలేదు కదా ఇంక వదిలేసేయి అని చెప్పాడు. ఇంకా మా బాబుకి మార్చి నెలలో ఇలాగా ఫస్ట్ చెక్ వచ్చేసి రూ. 387 పడింది. మార్చిలో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం వల్ల 7,905 రూపాయలు ఎంతో పడింది. అయితే ఆ చెక్కు నేను మా అబ్బాయికి ఫార్వర్డ్ చేశాను అనమాట. పంపిస్తే మా అబ్బాయి అన్నాడు, చూడు చైతన్య, అమ్మ ఇట్లా ఈ చైన్ సిస్టము అది ఇది అని చెప్పని అనుకున్నాం ఫస్ట్లో, అమ్మ చూడు ఇంత చెక్కు సంపాదించుకుంది, చాలా మంచి కంపెనీ అట్టుంది, చేసుకొనివి, నువ్వేం చేయొద్దు, నువ్వేం మాట్లాడొద్దు, చాలా వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పని ఇంకా అతను కూడా మా అబ్బాయి కూడా దీన్ని వెస్టేజ్ని యూట్యూబ్లో చూడటము అలా చేసిన తర్వాత, చాలా మంచి కంపెనీ అమ్మ, బాగుంది ఇది, చెప్తుంటేనే చాలా క్లారిటీగా ఉంది అని చెప్పి చెప్పటం జరిగింది. అలాగా చిన్నగా జర్నీ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండంగా నాకు మళ్ళా సెకండ్ లైన్ పడింది. సెకండ్ లైన్లో మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఈ నెల ఎల్ఓబి తోటి సిల్వర్ డైరెక్టర్ అవటం జరిగింది. అలాగే కొంతమందికి రెండో లైన్లో ప్రోడక్ట్ మైగ్రేన్ తలనొప్పికి, అలాగే పీసీఓడి ప్రాబ్లంకి, పిల్లలు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు 4 మంత్ నుంచి ఇస్తున్నాము. ఇంకా కన్ఫామ్ అవ్వలేదు, ఇస్తున్నాం, వాడుతున్నారు ఒక ఇద్దరు. అలాగే ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మంచి దమ్ము ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పించిన వాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారు. తీసుకొని వాడటం వల్ల త్వరగా రిజల్ట్ రావటం. ఒక 20 డేస్లోనే మైగ్రేన్ తలనొప్పికి ఇప్పిస్తే మేడం 20 డేస్లోనే రిజల్ట్ వచ్చింది. మేడం చాలా అద్భుతంగా ఉందని చెప్పిన ఆ మేడం ద్వారా మళ్ళీ టీం రావటం. ఇంకొక మేడం వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. చీరాల అపోలోలో చాలా డబ్బులు ఖర్చు పెట్టింది మేడం. 7,000 ట్రిప్కి 7,000 అవుతుండేయంట హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా. తగ్గుద్ది, తగ్గుద్దా సార్ అని చెప్పని డాక్టర్ని అడిగినప్పుడు, తగ్గుద్దులమ్మా, తొందరపడితే ఎలాగా, మీరు వాడాలి, రండి, మీ మందులు అయిపోయినాక రండి అంటున్నారంట కానీ తగ్గట్లేదంట. మేడం ఎందుకు, మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పని మన దగ్గర ఇప్పిస్తే 20 డేస్లోనే రిజల్ట్ వచ్చేసింది మేడంకి. చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం చెప్పింది, చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, ఇవి చేసుకోవచ్చు అని చెప్పిన మేడం ద్వారాగా టీం రావటం జరిగింది. అలాగా ఎంత మనం చేసామంటే, ఎన్ని చోట్ల కూలి పని చేసామో, ఎంత ఏ బిజినెస్ చేసినా కూడా ఎక్కడ కూడా సక్సెస్ లేదనమాట. సక్సెస్ లేకపోవటం చాలా ఇబ్బంది అయింది. అలాగే నా లైఫ్ అనేది ఇలాగా ఎలా అని అనుకుంటున్నప్పుడు, ఇలా నాకు మొదలైనప్పుడు నేను అనుకున్నాను, దేవుడా మంచి అవకాశం ఇచ్చావు, మంచి ఇది ఇచ్చావు అని చెప్పని నేను దీన్ని తీసుకోవటం వల్ల మొన్న సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు 11,826 రూపాయలు వచ్చింది. ఈ నెల ఎల్ఓబి తోటి తీసుకుంటున్నాను చెక్కు, రేపు 10వ తారీఖు జనవరి 10. అలాగ తీసుకోవటం వల్ల చాలా అందరూ ఇప్పుడు కొత్తగా టీంలోకి రావటం జరిగింది. అలాగే చూడండి లీడర్స్, ఎంత మన అద్భుతంగా ఎక్కడ చేసినా కూడా బయట ఎన్నెన్నో అసలు ఎంతెంతో పనులు చేసి హార్డ్ వర్క్ చేసి చాలా అలసిపోతూ ఉంటాం. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు కానీ మనమైతే ఏమి దీంట్లో డెవలప్ అయ్యేది ఏం కనపట్లేదు. అలాగ నేను నిర్ణయించుకొని బట్టల షాప్లో కూడా కొన్నాళ్ళు వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ వాళ్ళు చేయించటమే కానీ మన కూలి తగ్గట్టే ఇస్తారు. మళ్ళీ నైట్ 10 గంటల దాకా ఉంటాం. అట్లా ఎన్నెన్నో చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు నిర్ణయం వచ్చింది, చేస్తే ఇదే చెయ్యాలి, వెస్టేజే చేయాలి. ఏదైనా కానీ ఒకవేళ ఒక నెల అటో ఇటో అయినా పర్వాలేదు, సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది అని చెప్పి నేను నిర్ణయించుకోవటం జరిగింది. చాలా వండర్ఫుల్ బిజినెస్. అలాగా నిర్ణయించుకోవటం జరిగింది. జరిగిన తర్వాత అలాగే రేపు జరిగింది. అలాగే చాలా ఆర్థిక పరిస్థితుల నుంచి నేను దీంట్లోకి వచ్చాను కాబట్టి ఇదే నిర్ణయించుకున్నాను. ఈ వెస్టేజీ ప్లాట్ఫాము చాలా అద్భుతంగా అనిపించి, అలాగే కొన్ని మీటింగ్స్కి నేను రావటం జరిగింది. పార్ట్ టైంగా ఒక
3 నెలలు చేశాను లీడర్స్. ఒక 3 నెలలు దాకా చేశాను. చేసిన తర్వాత ఒక 50,000 రూపాయల సరుకు తీసుకొచ్చిన తర్వాత ఒక 25,000 రూపాయల సరుకు మిగిలిపోయింది ఇంట్లోనే. ఆ మిగిలిన సరుకు అమ్ముకోవాలని చెప్పని పార్ట్ టైమ్‌గా చేశాను. పార్ట్ టైమ్‌గా చేస్తుండగా నాకు ఎందుకంటే గైడ్‌లైన్స్ కావాలి గదా! బయట చేసే బిజినెస్‌లు వేరు, ఈ వెస్టేజ్ కంపెనీలో వేరు తెలుసుకోవటం వేరు అని జెప్పని నాకు అనిపిచ్చేది నా మనసుకి. ఇది మనము ఇంకా నేర్చుకోవాలని తపనగా ఇప్పటికి గూడా నాకదే అనిపిస్తది. నేర్చుకోవాలని జెప్పని. అలాగా నేను నేర్చుకోవటం అనేది మైండ్‌లో పడి, నేను ఫుల్ టైము మార్చి నుంచి ఫుల్ టైమ్ తీసుకోవటం జరిగింది. అలాగ టీమ్‌కి సపోర్ట్ ఇస్తూ ఇదంతా కారణం గూడా ఎక్కువ మా లైఫ్ లైన్స్, మా అప్లయన్సు నాకు ముందుండి నడిపిస్తూ ఉంటారు. అప్లైన్‌లో మంచి గైడ్‌లైన్స్ ఇస్తారు. మన బ్రహ్మయ్య సార్ గాని ఎనీ టైమ్ ఫోను జేసి మనకి ఏదన్నా ఫుడ్ సప్లిమెంట్ గురించి కావాలన్నప్పుడు, సార్ ఇప్పుడు గూడా మనకి గైడ్‌లైన్స్ ఇస్తా ఉంటారు. అలాగే కిరణ్ సారు, శ్రావణ్ సారు, అలాగే అంతకుముందు ఇంత ఇది లేదు నాకు. కొంచెం తడబడతా ఉండేదాన్ని. ఇప్పుడు గూడా తడబడతానే ఉన్నాను. అయితే నాకు మైసూర్ ఎళ్ళిన తర్వాత మంచి ఇంప్రూవ్‌మెంట్ అయింది మైండు. అక్కడ సుబ్బయ్య శెట్టి మహా గురూజీ మన సుబ్బయ్య శెట్టి సార్ గారు మంచి ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చారు మైండు. అసలు వెస్టేజ్ అనే మాటే రాకుండా మైండ్ చాలా గ్రోత్ బాగా ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా మనం లైఫ్ చేంజ్ జేసుకోవాలనేది విషయము బాగా చెప్పటం జరిగింది. ఆ 2 డేస్ అక్కడ ఉండటం వల్ల నేను ఫస్ట్‌లో ఎళ్ళేటప్పుడు అనుకున్నాను 8,000 అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత 8,000 గాదు. 25,000, 20,000 ఇచ్చినా గూడా దండగేను అని అనిపిచ్చింది. ఎందుకంటే మనం పిల్లలకి కోచింగులు అవన్నీ ఇప్పిస్తా ఉంటాం. చాలా గైడ్‌లైన్స్ మంచి నాలెడ్జి రావటానికని, అలాగే లక్షలు, లక్షలు బయట పెడుతున్నాం. చూడు 8,000కే ఇంత మనకి మైండ్ మెచ్యూరిటీ స్ సార్ ఇచ్చారని జెప్పని నేను చాలా ఆనందపడేదాన్ని మైసూరు నుంచొచ్చిన తర్వాత. చాలా టెన్షన్ పడతా ఉండేదాన్ని ఫస్ట్‌లో. అంటే ఎలా జెప్పాలా? ఎలా జెప్పాలి? అనేది సారోళ్ళున్నారు గానీ, కానీ నేను జెప్పాలనే అంత టెన్షన్‌గా ఉంటుండేదాన్ని. సారోళ్ళనేవాళ్ళు, "మీకు తెలిసిందాకా మేమొచ్చి చెప్తాం మేడం మీరేం టెన్షన్ పడొద్దు" అని చెప్పేవాళ్ళు అప్లైనర్స్ అంతా గూడా. చెప్తే అయినా గూడా నేను తెలుసుకుంటే ఇంకా బావుంటది గదా! అనే ఆలోచనతో నేను మైసూర్ ఎళ్లి వచ్చిన తర్వాత సొంతంగా జ హోమ్ మీటింగులు జేయటం జరిగింది. బాగా అందరూ మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. అలా తీసుకోవడం జరిగింది. చాలా మంచి గ్రోత్ అయింది. అంత బావుంటదనమాట ఈ బిజినెస్‌లో. అలాగే ఎక్కడ ఎంత చేసినా పెద్దవాళ్ళు అంటుంటారు, "గొర్రెకి బెత్తడే తోక" అని జెప్పని. ఎంత జేసినా నా లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదు. అలాగే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు మా భర్త చనిపోయినప్పుడు మా పరిస్థితి ఎక్కడుందో మీకు ముందుగా చెప్పాను. రోడ్డు మీదనుంది. అలాగే ఇప్పుడు నేను దీన్ని నిర్ణయం తీసుకోకపోతే నా పరిస్థితి గూడా రేపు అంతేను. నా పిల్లల పరిస్థితి గూడా అంతేనని జెప్పని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక దీంట్లో తప్పితే ఎక్కడ లైఫ్ మారదని అర్థమైపోయింది. ఎందుకంటే అన్నీ చేశాను. అన్నీ చేసి అన్నీ చూశాను. ఎక్కడా గూడా లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు అని నాకు అర్థమైపోయింది. ఇంక దీన్ని పట్టుకొని ఏదెట్టినా గాని చావో రేవో దీంట్లోనే తేల్చుకుందాం అన్నట్టుగా నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎన్నెన్నో నెగెటివ్ మైండ్స్ వచ్చాయి. "నీకేమి అంత ఇబ్బంది? కమ్మగా బిజినెస్ జరుగుతుంది గదా! హోటల్ జరుగుతుంది గదా! ఎందుకు అలా హోటలు బంద్ జేసి నువ్వు ప్రతి ఒక్క చోటకి మీటింగ్‌కెళ్ళటం" అని అనటం. ప్రతి ఒక్క చోటకి మీటింగ్ అని పరిగెత్తుతా ఉంటాం అని జెప్పి అనటం జరిగింది. అయినా గూడా నేనవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే లైఫ్ మనది. వాళ్ళది గాదు గదా! అని నేను అదొక ఆలోచన గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా గట్టిగా తీసుకొని నేను దీన్ని ముందుకు కొనసాగించటం జరుగుతుంది. ఎక్కడున్నా గూడా సరే, లీడర్స్ మన డౌన్ లై లైనర్స్ అందరిని గూడా తీసుకొని వచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టడం, వాళ్ళకి సరైన మీటింగ్స్‌లన్నీ గూడా ఇనిపించటము, అలాగే వాళ్ళకేదన్నా మన పైన అప్లైనర్స్ ద్వారాగా గైడ్‌లైన్స్ ఇప్పించటము, ఫోన్‌లు చేపిచ్చటము, వాళ్ళని ఫోన్‌లో మోటివేషన్ జేసుకోవటం, అలాగ చేస్తూ ఉండేదాన్ని. చేస్తూ ఈ స్థాయికి రావటం అయింది చెక్కు. ఇదంతా గూడా సలహా మేరకు డౌన్ లైనరు సలహా మేరకు జరగటం అయింది. చాలా థాంక్సు. ఈ టైంలో వాళ్ళని చాలా మరీ గుర్తు జేసుకోవటము, చాలా థాంక్స్ అనిపిస్తుంది. అలాగే చాలా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఇక్కడ తప్పితే మరొక చోట ఎక్కడా లేదని జెప్పని నాకర్థమైంది. అర్థమై ముందుకు కొనసాగుతూ ఉన్నాను లీడర్స్. ఆనంద్ సార్. ఫైన్. హలో!
మేడం గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఆ, అలా అలా జరుగుతుంది. చాలా గొప్ప లీడర్స్. అలాగే మనం ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే, మనకు బయట ఎక్కడ పనులు చేస్తే వాళ్ళు పని చేపించుకున్నంత సేపే. తర్వాత నువ్వెవరో, నేనెవరో అన్నట్టుగా ఉంటారు. అసలు ముందు రెస్పెక్ట్ ఉండదు. విలువ ఉండదు. ఎంత పని గొడ్డు చాకిరీ చేసినా గూడా, నేను చాలా హార్డ్ వర్కులు చేశాను గదా బయట. ఎక్కడా గూడా అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు. అలాగే మన వెస్టేజ్‌లో చూడండి అసలు ఎంత రెస్పెక్ట్ ఉంటదో, ఎంత విలువలుంటాయో, ఎంత గౌరవం ఉంటదో, అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా చక్కగా అసలు ఎంత రిసీవ్డ్ చేసుకోవటం గానీ, వాళ్ళు పికప్ జేసుకోవటం గానీ, సారోళ్ళతోటి గూడా నేను కిరణ్ సార్ తోటి, బ్రహ్మయ్య సార్ తోటి గూడూరు జర్నీలు జేసేటప్పుడు సార్ వాళ్ళు నిల్చొని నాకు సీట్లిచ్చేవాళ్ళు. అసలు నాకు చాలా ఆశ్చర్యం. ఎళ్ళిన కొత్తల్లో ఎస్టేజ్‌లోకొచ్చిన కొత్తలో వాళ్ళు అలాగ నిల్చొని నాకు సీట్ ఇచ్చేవాళ్ళు పెనాకినీకొచ్చినప్పుడు. అసలు ఎంత రెస్పెక్టో, అసలు ఎంత విలువో అనిపిచ్చి నాకు చాలా బాగా నచ్చింది. నచ్చి నేను ముందుకు కొనసాగుతా ఉండేదాన్ని. అలాగా మంచి గ్రేటు నా కంపెనీలో నేను అడుగుపెట్టానని చాలా సంతోషంగా ఉంది సార్. అందుకనే లీడర్స్ బయట ఎక్కడా గూడా మనకి ఎంత కష్టపడినా ఏదో అంటారు చూడండి, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టుగా అలా అవుతుంది బయటెక్కడ. మైండు మనం మార్చుకుంటే వస్తుంటాయి నెగెటివ్ మైండ్స్ అన్నీ గూడా వచ్చినియి ఫస్ట్‌లో. ఇప్పుడు పూర్తిగా నేను దీన్ని ప్రతి ఒక్క ట్రైనింగు, ప్రతి ఒక్క మీటింగ్‌లో నేను అటెండ్ అవ్వటం వల్ల అలాంటియన్ని అవన్నీ మనం పట్టించుకుంటే లైఫ్ చేంజ్ అవ్వదు. మన లైఫ్ చేంజ్ అవ్వదు ముందు. మన లైఫ్ చేంజ్ అయితే మనల్ని చూసి ఎవరో ఒకళ్ళు మనల్ని ఇన్‌స్పైర్‌గా తీసుకొని మేడం వాయిస్ వినిపించట్లేదు. సుజాత మేడం. అలా చేంజ్ అవుతాయి. అందరూ చేసుకుంటని నాకర్థమైంది. అందుకే ముందుకు కొనసాగుతూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క జూమ్‌లో కొత్త వాళ్ళెవరైనా ఉంటే నిర్ణయం తీసుకోండి. చాలా మంచి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. చాలా గొప్ప కంపెనీ. ఎక్కడా గూడా దీన్ని వెనక్కి తగ్గొద్దు మీరు అనే నా భావంతో నేను చెప్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. చాలా బావుంది కంపెనీ. ఈ నెలలో ఎల్‌ఓబి తోటి నేను చెక్ తీసుకోవడం జరుగుతుంది. రేపు 10వ తారీఖు. చాలా ఆనందంగుంది. అసలు బయట ఎంత చేసినా గూడా మనకి ఈ ఆనందం రాదు. ఎంత కష్టపడ్డా గూడా ఈ ఆనందం రాదు. కానీ అదేదో ఇక్కడే మనం టీమ్ బిల్డ్ చేసుకొని, టీమ్‌తో మంచిగా ఉంటూ అసలు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటూ ఉంటే చాలా మంచి టీమొస్తది గూడా. చక్కగా అని నేను దీన్ని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే మన రవి సార్ గాని, ఆనంద్ సార్ గాని చాలా ఫస్ట్‌లో చాలా నాకు భలే ఆదర్శంగా ఉండేవాళ్ళు. జూమ్ జెప్తా ఉంటే చాలా ధైర్యం అనిపిచ్చేది. సారోళ్ళప్పుడు జూమ్ మేడం మీ వాయిస్ వినిపించట్లేదు, సిగ్నల్ లేనట్టుంది నడిపే కొంచెం. సుజాత మేడం. మేడం సుజాత మేడం. సుజాత మేడం. టిఫిన్ సెక్షన్ దగ్గరికి ఎళ్లి ఫోను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఇంటా పని చేసుకుంటా ఉండేదాన్ని. చాలా ధైర్యం వచ్చేది నాకు ఆనంద్ సార్ మాటలైతే. ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని అసలు ఎంత ధైర్యం అంటే అప్పట్లో నన్ను నిలబెట్టిన కారణము జూమేను ఎక్కువగా. జూమ్‌లో విన్న ప్రతి ఒక్క మాట నన్ను నిలబెట్టగలిగింది. అదే ఆ రోజుల్లో నేను బిజీ అని జెప్పని నేను చేరిన కొత్తల్లో జూమ్ ఇనకుండా ఉన్నట్టయితే నాకు ఇంత ధైర్యం ఉండేది గాదు. అలాగే మైసూర్ ఎళ్ళటము, ప్రతి ఒక్క ట్రైనింగ్‌కి, ప్రతి ఒక్క మీటింగ్‌కి రావటము, నాకు బాగా చాలా ఇన్‌స్పైర్‌గా ఉండి, ఈరోజు సొంతంగా హోమ్ మీటింగులు జేయటం జరుగుతుంది. చాలా ధైర్యము, ఎక్కడికైనా ఎళ్ళగలిగే ధైర్యం వచ్చేసింది. అప్పుడు అంతకుముందు ఉండే బిజినెస్‌లో మైండ్ వేరు, ఈ బిజినెస్‌లో మైండ్ వేరు. చాలా నేర్చుకోవటం, చాలా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలని నేను ఇంకా దీని మీద ఫోకస్ పెడుతున్నాను. అలాగే నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటేనే ఇది మనం ముందుకి కొనసాగుతామని నాకర్థమైపోయింది. చాలా నేర్చుకోవాలి. మళ్ళా టీము వచ్చే కొద్ది గూడా ఇంకా మనం చేంజ్ అవుతూ ఉండాలి అని బాగా అర్థమైపోయింది.
అలాగే అందరూ కూడా చాలా ఇన్స్పైర్డ్గా తీసుకోవటం జరుగుతుంది చాలా మంది కూడా. అలాగే మీకు చెక్ వస్తుందంటగా మేడం, ఎంత వస్తుంది, ఆకుండా వస్తుందా, ఇదే మన టీంలో వాళ్ళందరూ కూడా సపోర్ట్. అలాగే మాకు కరవాదిలో మంచి టీము, ధనలక్ష్మి మేడం కానీ ఇంకా మేడం కానీ చాలా మంది మంచి మంచి లీడర్స్ రావటం జరిగింది ఈ నెలలో. మొన్న పోయిన నెలలో ఆ, ఒక అమ్మాయి బ్రాంచ్ డైరెక్టర్ అవడం జరిగింది. ఈ నెలలో రేపు కందుకూరులో సన్మానం ఉంది. మేడం కూడా ఆ, జాయిన్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి సన్మానం కూడా చేస్తున్నాము. అట్లాగే ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లు క్వాలిఫై అవుతున్నారు. అలాగే చాలా చూడండి, బయట మనం ఎవరికన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే చూసి ఇస్తాం. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ మన అప్లైనర్స్ చేత మన చేత వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కొంచెం ముందుకు నడిపించినందుకు ఈరోజు వాళ్ళు సిల్వర్ డైరెక్టర్ చెక్ తీసుకోవటం జరుగుతుంది. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ చెక్ తీసుకోవటం కూడా జరుగుతుంది. అట్లాగే చాలా మనం బయట పని చేస్తే ఎవరికి కూడా మనం ఏంటి సహాయం చేయలేము. మాట అయితే చేస్తాం కానీ డబ్బులు అయితే ఇప్పించలేము. అలాగ చూడండి ఎంత మనతో పాటు వస్తా వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవటం జరుగుతుంది ఈ కంపెనీ ద్వారాగా. ఎంత వండర్ఫుల్ కంపెనీ అంటే అంత గ్రేట్ కంపెనీ అని చెప్పని నేను అర్థం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉండటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మనల్ని చూసి చాలా మంది వచ్చే వాళ్ళు ఉంటారు. ఫస్ట్లో అట్లాగే అనిపిస్తుంది కానీ ధైర్యంగా నిలబడాలి. మనకి మన ముందుండి బయట బిజినెస్లో, బయట వ్యాపారాల్లో, బయట పనుల్లో మనం చేస్తుంటే ఎక్కువగా వాళ్ళు పైకి రానివ్వలేరు. పని ఎక్కువ చేస్తున్నా కూడా అది ఒక కుళ్ళు అనమాట జనాలకి. అట్లాగే ఈ బిజినెస్లో అది లేదు. మనం కింద ఎదుగుతా ఉంటే అప్లైనర్లు చాలా సంతోషం అనమాట. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. అలాగే డౌన్ లైనర్స్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి వచ్చింది కదా రేపు మాకు కూడా వస్తుంది అన్నట్టుగా చాలా సంతోషంగా ఉంటారనమాట. అలాగే మన అప్లైనర్స్ కూడా బాగా సపోర్ట్ ఇస్తూ వాళ్ళు మనం గెలుస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషం అనమాట. ఎంతో ఆనందం వాళ్ళకి. అలాగే చూడండి ఈ లైఫ్ ఎంత చేంజ్గా ఉందో. అసలు పుట్టి పెరిగినాక నేను ఇలాంటిది అయితే చూడలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వెస్టేజ్ గురించి వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పుట్టి పెరిగినాకైతే చూడలేదు ఈ యొక్క బిజినెస్ కానీ, ఈ యొక్క విలువలు కానీ, ఈ యొక్క గౌరవాలు ఇవన్నీ కూడా పుట్టి పెరిగినాక ఎక్కడా కూడా చూడలేదు. అంత బాగుంటుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రవి సార్, ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ చెప్పలేదు. గోల్ సార్, రేపు ఏప్రిల్కి 50,000 చెక్ తీసుకోవాలని గోల్ పెట్టుకుంటున్నాను సార్. అలాగే నెక్స్ట్ డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. ఎక్సలెంట్ మేడం. ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక నెల ముందే మీరు అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే అంత డెడికేషన్ అంత ప్యాషనెట్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మేము గమనిస్తున్నాం స్టార్టింగ్ నుంచి. చాలా చాలా ఈ రోజు మీ టెస్ట్ పోని మేడం పర్సనల్ గా నాకు చాలా ఇన్స్పైర్ అయింది. చాలా టచింగ్. నేను వెస్టేజ్ బిజినెస్ లో మరింత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడటానికి ఊతం ఇచ్చింది మేడం. ఈ రోజు మీ వాయిస్ నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఎందుకంటే ఆ, చిన్న జీవితం, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసి లైఫ్ అంటే ఏందో తెలియని టైంలో మ్యారేజ్ చేశారు. లైఫ్ అంటే ఏందో తెలుసుకునే సమయానికి భర్త లేకపోవటం, చిన్న అవును. జీవితం చిదరం అయిపోవటం, ఆ, ఇంకా చీకటి ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోవటం, ఇంక లైఫ్ ఇంతేననుకో నేను ఆగకుండా ధైర్యం తెచ్చుకొని ఓన్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయటం. అక్కడ నుంచి మీరు పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు మేడం. అందుకు ఈ జూమ్ మీడియా ద్వారా సెల్యూట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే థ్యాంక్ యూ చాలా సార్. మంది ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ ఆగిపోయి ఆ, నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, దేవుడు ఎందుకు నా కర్మ ఇలా రాశాడు, అందరికి దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు, నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుని దూషిస్తూ సమాజాన్ని దూషిస్తూ అక్కడ ఆగిపోతుంటారు. కానీ అవును. మిమ్మల్ని వీర మహిళ అనొచ్చు మేడం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు, అటు అత్తవారి సైడ్ లేదా అమ్మవారి సైడ్ సపోర్ట్ లేదు. ఆ మీరు సింగిల్ హ్యాండ్ గా లీడ్ చేస్తూ మంచి పిల్లలు మంచి లైఫ్ ఇచ్చారు. అదేవిధంగా ఎవరి మీద ఆధారపడకుండా ఆ సొంత కాళ్ళ మీద నిలబడి 10 మందికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా వెస్టేజ్ లో కూడా మేడం చాలా మంది నాలాంటి వ్యక్తి అంటే నేనేం గొప్ప వ్యక్తిని కాదు. ఎంతో కొంత చదువు ఉంది, ఎంతో కొంత సమాజంలో తిరిగాము, ఎడ్యుకేషన్ ఉంది, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలని వెళ్ళగలుగుతాం. కాబట్టి నేను సక్సెస్ అయినా, నా ఆనంద్ సార్ సక్సెస్ అయినా, అదే బ్రహ్మే సార్, కిరణ్ సార్ ఎవరు సక్సెస్ అయ్యారన్నా ఓకే, కానీ మీలాంటి వ్యక్తులు సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నాకు చేత కాదని. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇవన్నిటికీ సమాధానం వచ్చిందని ఆశిస్తున్నాను మేడం.
థ్యాంక్ యూ. చిన్న సమాధానం మేడం మీ దగ్గర నుంచి. హ్మ్. మీరు స్టార్టింగ్ బిజినెస్ వచ్చినప్పుడు అన్ని రిజెక్షన్ వచ్చినాయా? లేకపోతే వెంటనే ఐడీస్ ఇచ్చేవాళ్ళా మేడం? ఎక్కువ శాతం ఐడీసే ఇచ్చారు సార్. ఎందుకంటే నేను అర్థం చేపిచ్చాను బాగా. ఎక్సలెంట్, అంటే బాగా ఎక్సలెంట్. అర్థం చేపిచ్చాను. వాళ్ళని వెంటనే ఐడీ అడగకుండా అర్థం చేపిచ్చాను. ఎక్కువ టైము వేస్టేజ్ గురించి చెప్తా ఉండేదాన్ని. ఓకే, అంటే ఎక్సలెంట్. నా కష్టాలనేది వాళ్ళతోటి పంచుకుంటా ఉండేదాన్ని సార్ ఎక్కువగా. ఓకే, ఇప్పుడు నేను మారాలంటే దీంట్లో తప్పితే నేనేం మారలేదని ఎప్పుడు నన్ను గురించే నేను వాళ్ళ దగ్గర మాట్లాడుతా ఉండేదాన్ని. ఎక్సలెంట్, నేను ఎక్సలెంట్ మారాలంటే మేడం. ఇలాగుండేది. తర్వాత కొన్ని రిజెక్షన్స్ మా చుట్టాల ద్వారాగా కొన్ని వచ్చినియి. వచ్చినా గూడా అయినా కూడా నేను సార్ వాళ్ళని సలహా తీసుకొని వాళ్ళని ఫేస్ చేయటం జరిగింది సార్. ఇప్పుడు ఓకే, ఇంకా బయట లీడర్స్ వచ్చారు గానీ, నాకంత ఇబ్బందేం లేదు. కానీ నాకు హోటలు పెట్టినప్పుడు కొంచెం బయట వాళ్ళు హోటల్‌కొస్తారు గదా! కస్టమర్లు వాళ్ళు ఎక్కువ రిజెక్షన్స్ చేశారు సార్ బాగా. అదే ఓకే. మీకు ఎందుకు ఇలాగా ఇది వదిలేసి ఎందుకు పోతున్నావు? ఎందుకు అలాగా పొద్దుగూకులు తిరుగుతున్నారు? ఒకసారి మీటింగ్ ఇంటే సరిపోదా? పొద్దుగూకులు ఇనాలా? వాళ్ళకి తెలీదు గదా సార్! అవునవును, పొద్దుగూకులు ఎక్సలెంట్. ఇనాలిగా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరు మన లైఫ్ మారుతుంది. వాళ్ళకి తెలీదు గదా ఆ సంగతి. అందుకని ఇనాల్సిందే అది ఇంపార్టెంటు. స్కూలుకెళ్తే పిల్లలు ఎలాగ డైలీ ఎళ్తున్నారో, ఒకరోజు ఎళ్తున్నారని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేదాన్ని. అంతే ఇది గూడా నేర్చుకోదలుచుకుంటే అన్నీ నేర్చుకోవాలెళ్లి. ఒకరోజు చేస్తే వస్తదా వర్క్ ఏది గూడా రాదు గదా! అని చెప్తా ఉండేదాన్ని సార్. అలాంటి రిజెక్షన్స్ ఎదురైనియి బాగా. చాలా ఎదురైనియి. రోజు ఓకే, ఎళ్తున్నారు. ఎక్సలెంట్. అవన్నీ దాటుకొని ముందుకొచ్చారు. చూడండి లీడర్స్, జీవితం హ్మ్. అయిపోయిందనే స్థాయి దగ్గర అవును నుంచి సార్. జూమ్ ఇచ్చే స్థాయికి ఎదిగారంటే చూడండి. ఎందుకంటే పట్టుదల. ఒకసారి ఆలోచించండి లీడర్స్ ఈ జూమ్ ద్వారా. పట్టుదల ఎక్కువగా ఉంది ఆ! సార్. అందులో ఏ డౌట్ లేదు మేడం. నాకు ఈ రోజైతే చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఇంకా నేను ముందుకెళ్ళటానికి కూడా నాకు చాలా హెల్ప్ అయింది మేడం. మీరు అనుకున్న గోల్ అవును సార్. ముందుగానే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా వంతు సహాయం ఎప్పుడు కావాలన్నా ఆనంద్ సార్ గాని, నాది గాని ఈ జూమ్ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేడం. అది ఇండైరెక్ట్ గాని, డైరెక్ట్ గాని ఏ హెల్ప్ కావాలన్నా అడగండి మేడం. మేము సపోర్ట్‌గా నిలుస్తాం మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. నిజంగా మీ లైఫ్ జర్నీ అందరికీ ఆదర్శం అవ్వాలి. ఎందుకంటే బిఫోర్ మీరు ఎక్కడ కూడా నాకు ఇక్కడ ఇంత చిన్న వయసులోనే అన్ని నష్టం జరిగిపోయింది, ఇక జీవితం లేదు అని అధైర్యపడకుండా ఇద్దరు పిల్లల్ని మంచి ఉన్నత స్థాయిలో పెట్టారు. మంచిగా వాళ్ళని సెటిల్ చేసి అక్కడ తాగిపోకుండా పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మళ్ళీ హోటల్ రన్ చేస్తూ హోటల్ కూడా బాగానే జరుగుతుంది. బట్ అది అవును. కాదు జీవితం, ఇంకా మారే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వరకు మనం నిర్ణయాలు అనేవి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి లీడర్స్. ఒక జీవితంలో నిర్ణయం ఏం మారదు, కానీ ఒక జీవితంలో తీసుకున్నటువంటి ఒక జీవితంలో ఒక సెకండ్లో మన జీవితం మారదు, కానీ ఆ సెకండ్లో తీసుకున్న నిర్ణయం ఉంటుంది చూడండి, అది మన జీవితాన్ని మొత్తం సమూలంగా మార్చేస్తుంది. అందులో మనందరం కూడా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడి ఉంటాం 195 మందిని. ఎందుకంటే ధైర్యం సరిపోదు. నిజంగా ఇక్కడ ముందుకెళ్తే నాకు జీవితం మారిద్ది అంటారా, సక్సెస్ వచ్చిద్దా, ఈ అనుమానాలు ఉంటాయి. కానీ ఆ సెకండ్లు ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్ళ జీవితాలు వెస్టీలు ఖచ్చితంగా మారుతున్నాయి. ఇప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే ఓపిక. చాలా చోట్ల మనం మీటింగ్స్కి వెళ్తున్నాం, జూమ్లో అటెండ్ అవుతున్నాం, ఓపిక లేక లెఫ్ట్ అయిపోతున్నారు. లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో చూసి చూసి నేను చాలా మంది చూస్తుంటే ఇదేంటి అర్థం కాకే కదా ఇక్కడ జీవితం మారుతుంది. సో మేడం గారు చెప్పిన స్టోరీలో కూడా అంతా నచ్చకపోవచ్చు, మనం నెగిటివ్ని చూడకుండా దాంట్లో పాజిటివ్ని చూసి, ఎస్, ఒక మహిళ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడింది, కష్టాలు పడుతూ పడుతూ వస్తే దేవుడు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు. అది పట్టుకొని ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అవుతుంది విత్ ఎల్ఓబి. దీంట్లో కొత్తగా జాయిన్ అయిన లీడర్స్, ఎల్ఓబి అని అంటే మనకు అప్పుడు దాకా వచ్చే చెక్కు 10,000 వస్తే 20,000 అవుతుంది, అంటే డబుల్ అవుతుంది ఇన్కమ్. అక్కడి నుంచి మనం ఇంకా స్టెప్ అనేది ఇంకా ఆగదు. సో అక్కడ దాకా వచ్చారు అని అంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, సమాజంలో ఇంతకు ముందు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా అవహేళనలు ఎన్నిటిని దాటుకొని ఖచ్చితంగా ఒక మంచి విలువలు, మంచి ఉన్నత స్థాయికి వెళ్తుందంటే మనం కూడా చూసి ఎంతో కొంత మారడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో అటువంటివన్నీ కూడా ఎక్కడ కనపడతాయి సార్ అంటే, మేడం చెప్పారు నేను జూమ్ మీటింగ్స్లో మారానని. సో మన ఇంటికి మన మొబైల్కి జూమ్ వస్తున్నప్పుడు మనం అనేవాళ్ళమి ఖచ్చితంగా
మారడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జూమ్ అటెండ్ అవ్వండి. రేపు 28 మధ్యాహ్నం మన కందుకూరులో జరిగేటువంటి గ్రేట్ మీటింగు. సో ప్రతి ఒక్కరు దీనికి అటెండ్ అయ్యి ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ కాబట్టి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మీటింగ్ వినియోగించుకొని కోరుకుంటూ, సుజాత మేడం ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీరు అవి త్వరగా రీచ్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే సార్, తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సుజాత మేడం కలికివాయి అన్మిట్ చేసుకోండి మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్. అబ్బో మీ టెస్టిమోనీ ఏంటంటే అసలు కళ్ళ నీళ్ళు కారిపోతుంది మేడం. అంత బాగుంది. నువ్వు అన్ని ఇబ్బందులు పడ్డా పిల్లల్ని చదివించి ఏదో హోటల్ ఏదో నడిపించి మేము కూడా పనులు చేస్తున్నాం. కానీ నేను కూడా నేర్చుకోవాలని ప్రతి మీటింగ్ కి పోతుంటా. జూమ్ మీటింగ్ కూడా ఫస్ట్ ఏదో మాట్లాడుతుంటా. అన్ని బాగున్నాయి మేడం. నీవు అన్ని చేసినవి బాగుంది. నీ హోటల్ కానీ ముందుకు వచ్చి మీ అమ్మాయి ఆధార్ కార్డు ఇవ్వమంటే వద్దు అని మా ఇంట్లో కూడా ఉందట సమీక్ష. కానీ అయినా కూడా ముందు ఆధార్ కార్డు ఇచ్చి బాగా చేశారు మేడం. ఇంకా ముందుకు పోవాలి. నువ్వు అనుకున్న గోలు సక్సెస్ కావాలి. మేము అనుకున్నవి కూడా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సుజాత మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ. నెగిటివ్ అంటే నో వచ్చిందంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పాప ఏదైతే రిజెక్షన్ చేసిందో ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని వెంట పెట్టుకొని మీటింగ్స్ చేస్తుంది. ఓకేనా, మన సక్సెస్ అయితే ఆటోమేటిక్ అందరూ మనం బిలీవ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మా పిల్లలు వద్దంటున్నా కూడా నేను సార్ వాళ్ళు మీ అసలు ముందు ఆనంద్ సారు, కోటి ఆనంద్ సార్, రవి సార్ అందరూ, హరి సార్ అందరూ ఏమైనా కానీ గెలవాలి అని చెప్పే దాంట్లో ప్రతి మీటింగ్ కి వస్తుంటా. అవును మేడం, రావాలి మేడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. చాలా మంది ఆన్రైజ్ చేశారు సుజాత మేడం. ఓకేనా, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు ఈరోజు. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మా టీంలో కూడా మహిళా మూర్తులు చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళందరికీ మీరు చెప్పిన ప్రతి మాట ఈరోజు చాలా ఇన్స్పిరేషన్ గా అయింది. మీరు చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వడం, భర్తని పోగొట్టుకొని కూడా అంత కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా అక్కడ జీవితం లేదని వెస్టేజ్ నమ్ముకొని ఈ స్థాయికి వచ్చారు మేడం. ఆ ఒక్క పాయింట్ చాలు మేడం. మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బిజినెస్ లో డెవలప్ అవడానికి ఒక పాయింట్ చాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయోగి సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సుజాత మేడం లేడీ సూపర్ స్టార్ అనొచ్చు. ఎందుకంటే చిన్న ఇన్కమ్ వచ్చినప్పుడే చాలా డేర్ స్టెప్ తీసుకుని చాలా మంది ఆదర్శం నిలిచింది. ఎక్సలెంట్ మేడం. ఆంజనేయులు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్.